శ్రియం దదానమురసాం మధ్యే భూనీళయోస్థితం వందే వరాహనృహరిం శేఖరం సింహభూభృతః. జై శ్రీరామ్. అక్సా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. 3వ తారీఖు మార్చి 2025 నుంచి 9వ తారీఖు మార్చి 2025 వరకు కల మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గురుగ్రహం చాలా బాగుంది. అలాగే శని, ముఖ్యంగా పెద్ద గ్రహాలు రెండు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. తద్వారా మిగిలిన గ్రహాల నుంచి కూడా చాలా మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే మీరు ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో అక్కడ మీకు ఆ పెట్టుబడుల ద్వారా చక్కటి లాభాన్ని కనబడుతూ ఉన్నది. ఎవరికైతే ధన వ్యయం అవుతూ ఉండడం కానీ రుణ సమస్యలు కానీ ఎదురవుతూ ఉంటే వారు కనకధార స్తోత్రాన్ని పఠించడం ద్వారా, అలాగే ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం, శని దోష పరిహారాలు చేసుకోవడం ద్వారా ఎవరికైతే ధన నష్టం ఉంటుందో, రుణ సమస్యలు ఉంటాయో వారు దాని నుండి బయటపడతారు. ఈ వారం అంతా కూడా చక్కటి ధనలాభం కనబడుతూ ఉంది. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో చాలా చక్కగా మీ పనులన్నీ కూడా మీరు నిర్వహించుకోగలుగుతారు. అదేవిధంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీదేవికి అర్చన చేసుకోవడం ద్వారా మీకు చక్కటి ధనలాభం కలుగుతూ ఉంటుంది. ధన నష్టం ఉండేటువంటి వాళ్ళు దాని నుండి బయటపడతారు. తదుపరి కుంభరాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రహం అలాగే శని గ్రహం చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే రాహుకేతువులు కూడా చాలా అనుకూలంగా ఉండడం చేత వీరి మాటకు గౌరవం లభిస్తూ ఉంటుంది. వీరు చేసేటువంటి పనులలో చాలా చక్కటి ఫలితాలను పొందుతూ ఉంటారు. అనుకోని వైపుల నుండి కూడా వీరికి ధనం లభిస్తూ ఉంటుంది. అన్ని వైపులా కూడా వీరికి ధనం లభిస్తూ ఉంటుంది. చాలా చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. పిల్లల ద్వారా చాలా చక్కటి సంతోషాన్ని పొందుతారు. ఇంటా బయట కూడా చాలా మంచి ఫలితాలని, చాలా మంచి విషయాల్ని పంచుకోగలుగుతారు. గొప్పనైనటువంటి కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నది. ఇంటా బయట కూడా సంతోషాన్ని పొందుతూ ఉన్నారు కనుక, అదేవిధంగా కొత్త పనులు ప్రారంభిస్తున్నారు కనుక భవిష్యత్తుకు చాలా చక్కటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే మీ ప్రయాణ సౌఖ్యము ఇంటా బయట కూడా పనిచేసే దగ్గర ఇంట్లో కూడా సౌఖ్యం ఉంది. దైవ దర్శనాలు మీకు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఏదైనా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. చాలా చక్కటి ఫలితాలని పొందుతూ ఉన్నారు. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారి ఫలితాలను ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారికి జన్మంలో అనేక గ్రహాల సంచారం కారణంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనేకమైనటువంటి గ్రహాలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు ఇష్టదేవత స్మరణ చేసుకోవడం, నవగ్రహ దర్శనం చేసుకోవడం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం, నవగ్రహాలకి ముఖ్యంగా ప్రదక్షిణ చేయడం, ఇలాంటివన్నీ కూడా మీకు గ్రహ బలాన్ని పెంచేట్టుగా మీకు ఏవేవైతే ఇబ్బందులు ఇదివరకు చెప్పామో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడం, లేదా మీకు కొంత సాంత్వన కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి.